టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగలం యాత్ర నేడు పశ్చిమ గోదావరి జిల్లా చేరుకోబోతుంది. నర్సాపురం, పాలకొల్లు పట్టణాల్లో నిర్వహించే ఈ రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు చంద్రబాబు. వీటిని విజయవంతం చేసేలా టీడీపీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను ప్రకటించిన తరువాత చంద్రబాబు తొలిసారి జిల్లాల్లో పర్యటిస్తూ ఉండటంతో ఇరు పార్టీల నాయకులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు ఇక్కడ జరిగే చంద్రబాబు ప్రజాగలం యాత్ర ద్వారా రఘురామకృష్ణంరాజు పోటీపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన రఘురామ మెజారిటీ ప్రజలు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అనేక మంది స్పీకర్గా తనను చూడాలి అనుకుంటున్నారని తెలిపారు. ఇక కూటమి అభ్యర్థిగా పోటీ చేయటమే తన ఆశయమని రఘురామ స్పష్టం చేశారు కూడా. పాలకొల్లు సభలో రఘురామపై చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. మళ్ళా ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను, లేదంటే మళ్ళీ రకరకాల విపరీతార్థాలు తీసేస్తాం. మనం కాదు, కొన్ని బ్లూ ఛానల్స్. సో అంచేత కూటమి అభ్యర్థిగా నర్సాపురం నుంచి సర్వేలు చేసుకోండి, కనీసం 2 లక్షల మెజార్టీతో నెగ్గుతాను అని మీకు అనిపిస్తే అవకాశం ఇవ్వండి అని చెప్పి నా వంతు ప్రయత్నం తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. సో నా నమ్మకం కూటమి అభ్యర్థిగా పార్లమెంట్కి అవకాశం వస్తుందేమో అని నా భావన. ఒకవేళ అది కాదు, ఈసారి నువ్వు ఉండవలసింది కేంద్రంలో కాదు రాష్ట్రంలోనే అని నేను నమ్మే వెంకటేశ్వర స్వామి నాని ఎత్తుని రాస్తే యాక్సెప్ట్ చేస్తాను. కేంద్రంలో ఉంటామా, రాష్ట్రంలో ఉంటామా, ఢిల్లీయా, అమరావతి అనేది మరి 2 రోజుల్లో తేలుతుందని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని ఛానల్స్లో వచ్చింది. సో ఏదోటి నిజమవుతుంది. కేంద్రమా, నేను కోరుకున్న కేంద్రమా, ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా? ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి, మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి, కొందరు అలా రకరకాలుగా సోషల్ మీడియాలో. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇవాళ జరగబోయే పాలకొల్లు సభలో చంద్రబాబు రఘురామకృష్ణంరాజు టికెట్ పై అయితే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రఘురామకృష్ణంరాజు కూడా సెంట్రల్ మీద ఆయనకున్న ఆ దృష్టిని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక స్పీకర్ అవ్వాలని కూడా ఆయన అనుకుంటున్నట్టు కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? సత్తాజు, నర్సాపురం బహిష్కృత ఎంపీ రఘురామకృష్ణరాజు మాటలు మనం విన్నాం. ఇప్పుడు ఆయన నర్మగర్భంగా మాట్లాడుతున్నాడు. ఏ విధంగా అంటే, ఒక పక్కన టీడీపీలో చేరతాను అంటున్నాడు, ఎప్పుడు చేరతాడు అనే దాని మీద పూర్తి క్లారిటీ ఇవ్వటం లేదు. చంద్రబాబు నాయుడు ప్రజాగలం సభల్లో పాల్గొనడానికి పశ్చిమ గోదావరి జిల్లా మరి కాసేపట్లో రానున్న నేపథ్యంలో ఇటు నర్సాపురం, పాలకొల్లు నియోజకవర్గంలో ఆయన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ సభలో రఘురామకృష్ణరాజుని చంద్రబాబు ఆహ్వానిస్తారా, లేకపోతే రఘురామకృష్ణరాజే చంద్రబాబును కలవడానికి వెళ్ళి టీడీపీ కండువా కప్పుకుంటారా అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ కూడా చెప్పారు, నేను కూటమి అభ్యర్థిగానే బరిలో ఉంటాను, ఇందులో ఎటువంటి అనుమానం లేదని చెప్పారు. అట్లాగే అందులోనే మరలా ఇంకో పాయింట్ కూడా ఆయన కోట్ చేస్తున్నాడు, నేను కోరుకుంటున్న కేంద్రంకి వెళ్ళాలా, లేకపోతే ప్రజలు కోరుకుంటున్నట్లు రాష్ట్రంలో ఉండాలా అనేది ఆ వెంకటేశ్వర స్వామికి వదిలేస్తున్నా అన్నాడు. అంటే మనం చూస్తున్నాం, ఒకవేళ రఘురామకృష్ణరాజు పార్లమెంట్ సీట్ ఆశిస్తున్నారు కాబట్టి పార్లమెంట్ సీట్ ఏమైనా సర్దుబాటు కాకపోతే కూటమి పెద్దలు అసెంబ్లీకి వెళ్ళే ఆలోచన చేయమన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. ఒకవేళ అసెంబ్లీ సీటు వస్తే కనుక ఈ నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి ఉండిలో టీడీపీకి సంబంధించి 2 కజిన్స్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ అంతకుముందు మాజీ ఎమ్మెల్యే శివ, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే శివ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అక్కడ వర్గపోరు ఉంది. మాజీ ఎమ్మెల్యే శివ ఎవరు చెప్పినా వెనక్కి తగ్గడం లేదు. కానీ రఘురామకృష్ణరాజుతో మాజీ ఎమ్మెల్యే శివకున్న సాన్నిహిత్యాన్ని బట్టి అట్లాగే రామరాజు కూడా ఉన్న ఇక్కడ ఈ వర్గ విభేదాల మధ్య పార్టీ కొంత ముందుకు వెళ్ళడం కష్టం. ఇది పూర్తిగా టీడీపీ ఉండి నియోజకవర్గం అంటేనే టీడీపీ కంచుకోట. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఒకవేళ అసెంబ్లీకి పంపే ఆలోచనలో పెద్దలు ఉన్నట్లయితే తప్పకుండా
ఉండి నియోజకవర్గమే ఇక్కడ అవకాశం ఉంది. 90% ఉండి నియోజకవర్గం నుండే కూటమి అభ్యర్థిగా ఆయన పోటీలో ఉంటారు అనుకోవచ్చు. మరోపక్క ఆయన మాత్రం నేను నర్సాపురం పార్లమెంట్కి సంబంధించే ఒత్తిడి చేస్తున్నానని ఆయన చెప్తున్నాడు. పార్లమెంట్కి వెళ్ళాలంటే తన ఆలోచనగా చెప్తున్నారు. అక్కడికి వెళితే పోలవరం గురించి కానీ రాష్ట్ర రాజధాని గురించి కానీ మాట్లాడే అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించిన నిధులు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తనకు పార్లమెంట్ వెళ్లే అవకాశాన్ని కల్పించాలని రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. అయితే సీట్ల సర్దుబాటులో భాగంగా అసలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తుంటే రాజకీయం రోజుకో రంగు మారుతుందనే చెప్పుకోవచ్చు. ఎవరు ఎప్పుడు పార్టీలో ఉంటారా, ఎవరి అభ్యర్థిత్వం ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందా అని అభ్యర్థులు, ప్రచారంలో ఉన్న అభ్యర్థులు కూడా కంగారు పడిపోయే పరిస్థితి ఉంది. ఒక నర్సాపురం పార్లమెంట్ లో ఇటు చూసుకుంటే కనుక రఘురామకృష్ణరాజు సీటు గురించి ఇటు పార్లమెంట్ సీటు గల్లంత అవుతుందా, లేకపోతే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదైనా ఒక సీటు గల్లంత అవబోతుందా అని అభ్యర్థులంతా కూడా భయంగా ప్రచారం చేసుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. అది మరోపక్క ఈ రోజు పాలకొల్లు చేరుకున్న తర్వాత చంద్రబాబు రఘురామకృష్ణరాజు ఆ బహిరంగ సభకి హాజరవుతారు. హాజరైన తర్వాత చంద్రబాబుతో పాటు ఆ వేదిక మీద ఉండి ఆయన టీడీపీ సభ్యత్వం తీసుకుంటారని ఒక ప్రచారం జరుగుతుంది. కాకపోతే రఘురామకృష్ణరాజు మాత్రం దీన్ని ధృవీకరించుకోలేదు. టీడీపీలో చేరే దాని మీద ఈ రోజు రేపు అవ్వచ్చు అన్నాడు. అంటే స్పష్టమైన హామీ వస్తేనే ఆయన టీడీపీలో చేరతారు అనేది మనకు అందుతున్న సమాచారం. ఇప్పటివరకు వైసీపీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు. కానీ ఆయన చెప్తున్న మాటలు కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటాయని, అంటే జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు ఏదో పార్టీలో ఆయన సభ్యత్వం తీసుకోవాలి కాబట్టి స్పష్టమైన హామీ నేతల నుండి వస్తేనే ఆయన పార్టీ సభ్యత్వం తీసుకుంటారని కూడా ఆయన అనుసరించి చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నాయి సార్. రైట్, థ్యాంక్ యూ సాగర్.